వెల్కమ్ టు కే టైమ్స్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. డోన్ ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి తనిఖీలు. కలెక్టరేట్ ముట్టడికి తరలిన ఏఐటియుసి శ్రేణులు. మందమరి మండలంలో పోలీస్ కళా బృందం ద్వారా అవగాహన కార్యక్రమం. నందికొట్కూరు మున్సిపాలిటీలో వైసీపీకి భారీ షాక్. కుమారి ఆంటీని కలిసిన బాలీవుడ్ నటుడు సోను సూద్. ఇక వివరాల్లోకి వెళ్తే వరంగల్ భద్రకాళి ఆలయ సమీపంలో మహా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. 320F జిల్లా లయన్స్ క్లబ్ ఆఫ్ హన్మకొండ సుబేదారి ఆధ్వర్యంలో జోనల్ చైర్మన్ సిరికొండ భాస్కర్ రావు స్పాన్సర్షిప్ లో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథిగా 320F జిల్లా గవర్నర్ కుందూరు వెంకటరెడ్డి, రీజనల్ చైర్మన్ జన్నపురెడ్డి, రాజిరెడ్డి, జోనల్ చైర్మన్ డాక్టర్ సిరికొండ భాస్కర్ రావు హాజరై అన్నదానం నిర్వహించారు. రీజియన్ 2, జోనల్ 2 పరిధిలోని లయన్స్ క్లబ్లు ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం తీసుకున్నాయి. ఈ మహా అన్నదాన కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన వచ్చింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న డిస్ట్రిక్ట్ గవర్నర్ కుందూరు వెంకటరెడ్డి మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా ఉన్న లయన్స్ క్లబ్ల ఆధ్వర్యంలో హంగర్ రిలీఫ్ ప్రోగ్రామ్స్ నిర్వహిస్తున్నామని, సామాజిక సేవలో బాధ్యతగా ప్రతి ఒక్కరూ ప్రజలకు సేవలు అందించేందుకు ముందుకు రావాలని కుందూరు వెంకటరెడ్డి పిలుపునిచ్చారు. నేషనల్ పరంగా లయన్స్ క్లబ్ ఆఫ్ డిస్ట్రిక్ట్ 320F ద్వారా లయన్స్ క్లబ్ ఆఫ్ సుబేదారి క్లబ్ ద్వారా ఈరోజు అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది. భాస్కర్ రావు గారు దాని జోన్ చైర్మన్ గారు వారు స్పాన్సర్ చేయటమైంది. ప్రెసిడెంట్ వీణా గారు అండ్ ఆర్సీ గారు జన్నపురెడ్డి రాజిరెడ్డి గారు ఈ కార్యక్రమాన్ని సుమారు 250 మందికి ఇంటర్నేషనల్ పరంగా లయన్స్ క్లబ్ ఆఫ్ డిస్ట్రిక్ట్ 320F ద్వారా లయన్స్ క్లబ్ ఆఫ్ సుబేదారి క్లబ్ ద్వారా ఈరోజు అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది. భాస్కర్ రావు గారు దాని జోన్ చైర్మన్ గారు వారు స్పాన్సర్ చేయటమైంది. ప్రెసిడెంట్ వీణా గారు అండ్ ఆర్సీ గారు జన్నపురెడ్డి రాజిరెడ్డి గారు ఈ కార్యక్రమాన్ని సుమారు 250 మందికి ఈరోజు అన్నదానం చేయడం జరిగింది. లయన్స్ క్లబ్స్ ఈ కార్యక్రమము హంగర్ రిలీఫ్ కార్యక్రమంగా నామకరణం చేసి ప్రతి వారము ప్రతి దగ్గర జరుగుతున్నది ఈ కార్యక్రమం. దీనికి ఇటువంటి కార్యక్రమాలు లయన్స్ క్లబ్ ద్వారా చాలా సర్వీస్ యాక్టివిటీస్ జరుగుతున్నాయి. ఈ డిస్టిక్లో 91 క్లబ్లు ఇప్పటికీ ఉన్నాయి. 3000 పైచిపు మెంబర్స్ ఉన్నారు. వారి ద్వారా వివిధమైన కార్యక్రమాలు, వివిధమైన సర్వీస్ యాక్టివిటీస్ జరుగుతున్నాయి. థ్యాంక్ యూ. మీ పేరు? నా పేరు వెంకటరెడ్డి అండి, గవర్నర్ డిస్ట్రిక్ట్ 320F గవర్నర్ వెంకటరెడ్డి. లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ 320F గవర్నర్ గారు అయినటువంటి కుందూరు వెంకటరెడ్డి గారి ఆధ్వర్యంలో మా రీజియన్ చైర్పర్సన్ మా రాజిరెడ్డి గారి ఆధ్వర్యంలో, అలానే మా జోనల్ ఇన్ఛార్జ్ భాస్కర్ రావు గారు స్పాన్సర్ చేసినటువంటి ఈ కార్యక్రమాన్ని, అంటే అన్నదాన కార్యక్రమాన్ని ఈరోజు ఇక్కడ నిర్వహించడం జరిగింది. లయన్స్ క్లబ్ హన్మకొండ సుబేదారి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి భద్రకాళి దేవస్థానానికి వచ్చినటువంటి భక్తులందరి నుంచి చాలా విశేషమైన స్పందన వచ్చింది. ప్రతిసారి అంటే ప్రతి సంవత్సరం, అంటే ఇప్పుడు కూడా లయన్స్ క్లబ్ నుంచి హంగర్ రిలీఫ్ కార్యక్రమం 365 రోజులు నిర్వహిస్తున్నాము. అయితే ప్రధానంగా గవర్నమెంట్ హాస్పిటల్, హన్మకొండ గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర ప్రతిరోజు నిర్వహించడం జరుగుతుంది. కానీ ఇక్కడి నుంచి ప్రజల్లోకి వెళ్ళి ఎక్కడెక్కడైతే అవసరం ఉంటుందో అక్కడ కూడా ప్రజల ఆకలి తీర్చాలని, అన్నార్థుల యొక్క అవసరం తీర్చాలని చెప్పి భావించి మొదటి కార్యక్రమంగా ఈ సంవత్సరం మేము ఈ డైనస్టిక్ ఇయర్లో మొదటి కార్యక్రమంగా ఈ సంవత్సరం భద్రకాళి అమ్మవారి దేవస్థానం నుంచి ఈ కార్యక్రమాన్ని చేయడం జరిగింది. ప్రజల నుంచి చాలా రెస్పాన్స్ వచ్చింది. అలానే లయన్స్ క్లబ్ని ఆదర్శంగా తీసుకొని మిగతా వాళ్ళు కూడా ఇటువంటి కార్యక్రమాలు చేయాలని, ఎవరైతే అన్నార్థులు ఉన్నారో వాళ్ళందరి ఆకలి బాధలు తీర్చాలని చెప్పి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈరోజు లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ 320F గవర్నర్ గారు అయినటువంటి కుందూరు వెంకటరెడ్డి గారి ఆధ్వర్యంలో మా రీజియన్ చైర్పర్సన్ మా రాజిరెడ్డి గారి ఆధ్వర్యంలో, అలానే మా జోనల్ ఇన్ఛార్జ్ భాస్కర్ రావు గారు స్పాన్సర్ చేసినటువంటి ఈ కార్యక్రమాన్ని, అంటే అన్నదాన కార్యక్రమాన్ని ఈరోజు ఇక్కడ నిర్వహించడం జరిగింది.
లయన్స్ క్లబ్ హన్మకొండ సుబేదారి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి భద్రకాళి దేవస్థానానికి వచ్చినటువంటి భక్తులందరి నుంచి చాలా విశేషమైన స్పందన వచ్చింది. ప్రతిసారి అంటే ప్రతి సంవత్సరం అంటే ఇప్పుడు కూడా లయన్స్ క్లబ్ నుంచి హంగర్ రిలీఫ్ కార్యక్రమం 365 రోజులు నిర్వహిస్తున్నాము. అయితే ప్రధానంగా గవర్నమెంట్ హాస్పిటల్ హన్మకొండ గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర ప్రతిరోజు నిర్వహించడం జరుగుతుంది. కానీ ఇక నుంచి ప్రజల్లోకి వెళ్ళి ఎక్కడెక్కడైతే అవసరం ఉంటుందో అక్కడ కూడా ప్రజల ఆకలి తీర్చాలని, అన్నార్థుల యొక్క అవసరం తీర్చాలని చెప్పి భావించి మొదటి కార్యక్రమంగా ఈ సంవత్సరం మేము ఈ డైనస్టిక్ ఇయర్లో మొదటి కార్యక్రమంగా ఈ సంవత్సరం భద్రకాళి అమ్మవారి దేవస్థానం నుంచి ఈ కార్యక్రమాన్ని చేయడం జరిగింది. ప్రజల నుంచి చాలా రెస్పాన్స్ వచ్చింది. అలానే లయన్స్ క్లబ్ని ఆదర్శంగా తీసుకొని మిగతా వాళ్ళు కూడా ఇటువంటి కార్యక్రమాలు చేయాలని, ఎవరైతే అన్నార్థులు ఉన్నారో వాళ్ళందరి ఆకలి బాధలు తీర్చాలని చెప్పి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. హైదరాబాద్లో కుమారి ఆంటీని కలిసిన బాలీవుడ్ నటుడు సోనూ సూద్. కుమారి ఆంటీతో సరదాగా కాసేపు మాట్లాడి సమయం గడిపిన సోనూ సూద్ Thank you. Okay, Harish. Welcome to Hyderabad. Hello. How are you doing? How are you? Thank you. Thank you. राम से राम से मैं इधर से अरे लोकल भाई राम से हेलो अरे राम से कैसे हैं आप? सो नाइस टू सी यू. So today I am silence. So today please 5 minutes So now I am with Kumari aunty. You know, we have heard a lot about her. She is a self-made lady. We talk about women empowerment. We talk about how everyone should work hard for the families. Kumari aunty is the best example. And all the people, all the ladies, all the women across the country, whoever is, going through tough times, she should be an example to follow, that how you can work hard and do good for the family. Kumari aunty जी कैसा लग रहा है आपको? अच्छे है, बहुत अच्छे. तो आज के वेज है नॉन वेज है कि दोनों है? पूरा आदमी है, पूरा है. वेज नॉन वेज दोनों है? क्या आदमी को भी बना दिया? थोड़ा हिंदी बहुत अच्छा है. कोई बात नहीं, आपका हिंदी बहुत अच्छा है. नॉन वेज है, वेज है, वेज है, नॉन वेज है. तो कुमारी आंटी के हाथ का वेज भी है, नॉन वेज भी है. मैं तो वेजिटेरियन हूँ. और कुमारी आंटी कितने का एक प्लेट? वेज 80 रुपीस. वेज 80 रुपीस और नॉन वेज 120 रुपीस. 120 रुपीस. तो भैया मैं तो 80 रुपीस वाला कस्टमर हूँ. तो जो 80 रुपीस का वेजिटेरियन है, मेरे लिए कितने का डिस्काउंट है? फ्री. आज तो लॉटरी लग गया हमारा यार आंटी, कुमारी आंटी. अगर आप फ्री बोलोगे तो मैं हर रोज आएगा खाने के लिए. चलेगा? మీరు ఎంతో మందికి హెల్ప్ చేస్తున్నారు. మీరు ఎంతో మంది కంటే ఎంతో మందికి నేను మీకు అసలు ఎంత పెట్టినా తక్కువే అవుతుంది. ఎందుకంటే మీరు అంత మందికి హెల్ప్ చేస్తున్నారు కాబట్టి. నాకు కష్టం వచ్చినప్పుడు కూడా మీరు అలా ఫోన్ చేసి నాకు అలా ఓదార్పు చెప్పినప్పుడు కూడా పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్మెంట్స్లను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ వరంగల్ పాలిటెక్నిక్ కళాశాల ముందు ఏబీవీపీ విద్యార్థి సంఘాలు ధర్నాకు దిగారు. గత 3-4 సంవత్సరాలుగా దాదాపు 7,000 కోట్ల ఫీజు బకాయిలు పెండింగ్ లో ఉన్నాయని రాస్తారోకో చేయగా పోలీసులు రంగప్రవేశం చేయడంతో విద్యార్థులకు పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. వీరిని పోలీస్ స్టేషన్ కు తరలించారు.
తెలంగాణ రాష్ట్రంలో గత 3-4 సంవత్సరాల నుంచి పెండింగ్ ఉంది. 7,000 కోట్ల ఫీజు రియంబర్స్ పెండింగ్ లో ఉంటే ఈ చేతగాని ప్రభుత్వానికి, సోయిలేని ముఖ్యమంత్రికి ఇప్పటికి వరకు కూడా కనీస చిత్తశుద్ధి లేకుండా ప్రవర్తిస్తా ఉన్నాడు. ఏ నిరుద్యోగ విద్యార్థుల పుణ్యాలను గద్దెనెక్కిన సీఎం రేవంత్ రెడ్డి ఖబర్దార్. వెంటనే పెండింగ్ లో ఉన్నటువంటి ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్లు విడుదల చేయాలి. రాష్ట్ర వ్యాప్తంగా ఒకవైపు నిరుద్యోగులు అల్లాడుతూ ఉంటే, ఒకవైపు విద్యార్థులు రోడ్లెక్కుతా ఉంటే సిగ్గు లేదా ఢిల్లీ యాత్రలు చేయడానికి నీకు అని చెప్పేసి ఏబీపీ ప్రశ్నిస్తా ఉంది. ఇప్పటికైనా వెంటనే ఈ అధికార మదం దించుకొని గద్దె దిగొచ్చి విద్యార్థుల హామీలు కావచ్చు, నిరుద్యోగుల హామీలు కావచ్చు, ఏ విధంగా అయితే యువ వికాస్ భరోసా కార్డు ఇస్తా అని చెప్పేసి హామీలు ఇచ్చిర్రు, అదే విధంగా గల్లీ నుంచి ఢిల్లీ వరకు కూడా ఎలక్షన్ల ముందు హామీలు ఇచ్చినటువంటి నాయకులారా ఇలా ఏడవన్నారని చెప్పేసి ఏబీపీ ప్రశ్నిస్తా ఉంది. వెంటనే విద్యార్థి నిరుద్యోగుల సమస్యలు తీర్చకపోతే కేసీఆర్ 10 సంవత్సరాలు సమయం ఇచ్చినటువంటి విద్యార్థి నిరుద్యోగ యువత నీకు 10 నెలలు కూడా సమయం ఇవ్వడానికి సిద్ధంగా లేదు. వెంటనే గద్దె దించుతాం. కేసీఆర్ కు పట్టిన గద్దె నీకు పడుతుంది. ఖబర్దార్ రేవంత్ రెడ్డి. వరంగల్ జిల్లాలో నేటి నుంచి శ్రీ భద్రకాళి దేవాలయంలో శాకంబరి నవరాత్రి మహోత్సవంలో అమ్మవారికి సహస్ర కాలాభిషేకంతో శాకంబరి మహోత్సవాలు ప్రారంభం. ఉదయం కార్యక్రమంలో సాయంత్రం కామేశ్వరి క్రమంలో భక్తులకు దర్శనం ఇవ్వనున్న శ్రీ భద్రకాళి అమ్మవారు दुर्गा पंचायत నిర్లక్ష్యంగా వ్యవహరించి ఎంజీఎం సిబ్బందిపై కలెక్టర్ ఫైర్. వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించిన జిల్లా కలెక్టర్ సత్య శారదాదేవి విధుల్లో లేని డాక్టర్ల గైర్హాజరుపై తీరా
తీసిన కలెక్టర్. స్వయంగా రోగుల వద్దకు వెళ్లి సమస్యలు అడిగి తెలుసుకున్న జిల్లా కలెక్టర్ డాక్టర్ల విధులపై హాజరు పుస్తకాలను తెప్పించి మరీ ఆరా తీశారు. అలసత్వం వహిస్తే చర్యలు తప్పు అన్న కలెక్టర్ సత్యశారదాదేవి. ఓన్లీ ఇక్కడ ఇంటర్న్సే ఉంటారా? ఇంటర్న్సే ఉంటారా ఇక్కడ? నాకు తెలియదండి. ఐఎమ్ జస్ట్ ఆస్కింగ్, ప్లీజ్ అండర్స్టాండ్. ఐసీ అంటున్నారు కదా, అందరు పేషెంట్ల దగ్గర వాళ్ళ అటెండెన్స్ ఉన్నారండి. వాళ్ళ అల్లుడా ఎక్కడ ఉండాల్సినోడు ఎవరు? 100% has to be here today. For your benefit, I am visiting. Please support us. Post office is the doctor who has been apart from the second unit assistant madam adugutundi. Second unit assistant ekkada unnaru? What is his name? Second unit assistant page cheppandi. Assistant professor. Write down Satish, Nikhil, Jitendra. There are assistant professors. No, there's an office and I think they went to mail model. which will what? అక్కడ ఇద్దరు మెన్ డాక్టరే ఉన్నారండి. రైట్ కిషోర్ ఎంతమంది ఉండాలి ఇక్కడ? చాలా మంది ఉంటారు. సిస్టర్లు ఎంతమంది ఇక్కడ ఉండాలి? అంటే బూస్ట్ కాలేదా? ఇది ఓకే. 5 courses, 5 associate courses, and 10 assistant courses. You are the only one sitting there. No, I am the assistant courses sitting here. They are associate courses there. Senior resident. తనిఖీ గురించి చెప్పండి. ఇవాళ మీరు చేసిన ప్రోగ్రామ్ గురించి చెప్పండి. సో ఈరోజు మార్నింగ్ నేను ఎంజిఎం హాస్పిటల్కి సడన్గా వచ్చాను. యాక్చువల్గా నిన్న వచ్చానండి. నిన్న వచ్చింది నర్సింగ్ హాస్పిటల్, నర్సింగ్ స్కూల్ ఆఫ్ నర్సింగ్ డిలాపిడేటెడ్ స్ట్రక్చర్ని చూసి అక్కడ ఉండే స్టూడెంట్స్ని మనం ప్రత్యామ్నాయ ఏర్పాట్లలో వాళ్ళని వేరే సేఫ్ ప్లేస్కి మార్చే ఆ ప్రొసీజర్లో నేను ఓపీ వార్డ్ని సందర్శించాను. కొన్ని షార్ట్ ఫాల్స్ కనిపించాయి. అందుకని ఇమీడియట్గా ఈరోజు మార్నింగ్ కూడా రావడం జరిగింది. సమయపాలన పాటించిన డాక్టర్లపై చర్యలు ఏ విధంగా ఉంటాయి? ఇవి చర్యలు అయితే తీసుకుంటాం. ఇప్పుడు వాళ్ళు ఎవరెవరు ఉన్నారు, ఏమేమి ఉన్నారు, వాళ్ళు సెలవుల్లో తీసుకుంటే అఫీషియల్ సెలవు తీసుకున్నారా, వాళ్ళ బయోమెట్రిక్ అటెండెన్స్ చూసుకొని ఒకవేళ రాకపోతే వాళ్ళ మీద తగు చర్యలు. మీ పర్సనల్గా ఎంతమంది హాజరు కదా మేడం? ఆ నంబర్ నాకు ఇప్పుడు నేను తీస్తాను. బట్ నేను చూసిన దానికి ఆల్మోస్ట్ లైక్ ఒక 5 to 10% పీపుల్ నాకు కనపడలేదు. సో నేను చెక్ చేసి నేను దాని మీద యాక్షన్ తీసుకొని మీకు రిపోర్ట్ పంపిస్తాను. సిబ్బంది కొరత చాలా ఉంది ఎంజిఎంలో. దాని మీద కొరత అనేది మనకి రిక్రూట్మెంట్స్ ద్వారా జరగాల్సిందండి. సో ఆ రిక్రూట్మెంట్స్ ఇమీడియట్గా చేపట్టడానికి ప్రభుత్వం ఇమీడియట్ యాక్షన్ అయితే చేపడుతుంది. వెరీ షార్ట్లీ అవి రిక్రూట్ అవుతారని మేము అనుకుంటున్నాం. ఓపీలో కనీసం మీరు అటెండ్ చేసిన కనీసం అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ ద డ్యూటీ చార్ట్ కూడా లేని పరిస్థితి. అవన్నీ కూడా ఇప్పుడు చూడండి, మనము వన్స్ ఇన్ అ వైల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాబ్లమ్స్ నేను ఐడెంటిఫై చేసుకున్నాం. ఇప్పుడు నెక్స్ట్ మనము వైద్యులు ఎవరున్నారు ఎవరు లేరు అనేది ఇవాళ చూసాం. ఫర్దర్గా ఇంప్రూవ్ చేస్తూ వెళ్తాము. ఒక టైం బౌండ్ టార్గెట్స్ పెట్టుకొని ఈ హాస్పిటల్ని మంచి స్థాయిలోకి పెట్టడానికి మనం కృషి చేయాలి. కందుల కొండయ్య దొర భౌతికంగా మన మధ్య లేకపోయినా ఆయన చేసిన మంచి పనుల్లో
మన మధ్యనే ఉంటారని టీడీపీ జిల్లా అధ్యక్షులు జ్యోతుల నవీన్ కుమార్ అన్నారు. శనివారం కందుల కొండయ్య దొర 4వ వర్ధంతిని మురారి గ్రామంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా టీడీపీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ కుమార్ హాజరై మాట్లాడుతూ 1987 నుంచి టీడీపీ పార్టీలో ఉండి కొండయ్య దొర ఉన్నంత కాలం గండపల్లి మండలంలో టీడీపీని ఢీకొట్టిన వారు లేరని అన్నారు. మండలంలో అన్ని గ్రామాల ప్రజలకు ఆర్థికంగా పార్టీ పరంగా మనోధైర్యాన్ని ఇచ్చిన వ్యక్తి కొండయ్య అని కొనియాడారు. కొండయ్య పేరు మీదుగా మండలంలో ఏదో ఒక శాశ్వత కార్యక్రమానికి ప్రభుత్వ పరంగాను కుటుంబ పరంగాను ఆర్థిక సహాయంతో చేద్దామని అన్నారు. ఈ సందర్భంగా మురారి గ్రామంలో టీడీపీ పార్టీ కార్యాలయం వద్ద ఉన్న కొండయ్య దొర విగ్రహానికి, బ్రహ్మలగుడి వద్ద ఉన్న విగ్రహానికి నవీన్ కుమార్, కొండయ్య దొర కుటుంబ సభ్యులు చిట్టిబాబు, విజయ్ నివాళులు అర్పించిన అనంతరం గ్రామంలోని 400 మంది పింఛన్ మహిళలకు, వృద్ధులకు చీరలు, స్వీట్ బాక్సులు అందజేశారు. ఎవరు కూడా కాదనలేరు, తప్పించుకోలేరు. కానీ ఒకటి, ఆ మనిషి పోయిన తర్వాత కూడా నలుగురిని సంపాదించుకున్నారు అంటే ఆయన ఎంత మంచి చేసుంటే నలుగురు ఉంటారో ఒక్కసారి మనం ఆలోచించాలి. అటువంటి వ్యక్తి మన కొండయ్య దొర గారు. 4 సంవత్సరాలైనా సరే కొండయ్య దొర గారు భౌతికంగా మన మధ్య లేరన్నదే గాని ఆయన జ్ఞాపకాలు గాని ఆయన చేసిన పనులు గాని మన మధ్య స్థిరస్థాయిగా ఉండిపోయాయి. అర్మం కర్మం లేకుండా ప్రతి ఒక్కరికి కూడా ఈ మురారి గ్రామంలోనే కాదు, గండేపల్లి గ్రామం, గండేపల్లి మండలం అంతా కూడా కొండయ్య దొర గారు ఉన్నారు, ఏ నిమిషంలో వెళ్ళినా మనకు ఆదుకుంటారో ఒక మనోధైర్యాన్ని ఈ మండల ప్రజలందరికీ కల్పించిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే కొండయ్య దొర గారు అని చెప్పక తప్పదు. అది బాధాకరమైన విషయమే. ఇలాంటి కార్యక్రమాలు కాకుండా శాశ్వత పరిష్కార దిశగా మేము కూడా ప్రభుత్వ పరంగా మంచి ఆర్థిక సహాయాన్ని అందించడం జరుగుతుంది. మీరు కుటుంబ పరంగా ఆర్థిక సహాయాన్ని అందించి ఈ మండలానికి ఏదైతే ఉపయోగపడుతుందో, ఈ మండల ప్రజలకు ఏదైతే ఉపయోగపడుతుందో శాశ్వత పరిష్కార దిశగా ఆలోచించి ఒక నిర్ణయాన్ని త్వరలోనే తీసుకుని మనం అందరూ కూడా ఆలోచించుకుని అనౌన్స్ చేద్దాం. ఎందుకంటే పూర్వం నుంచి కూడా ఎముక లేకుండా ఖర్చు పెట్టిన వ్యక్తి, ఎవరు వచ్చినా లేదు అనకుండా ఇచ్చిన వ్యక్తి కొండయ్య దొర గారు. అయితే ఆ ఇవ్వడానికి గల కళ్ళాలు మా చిన్నమాంగ గారి దగ్గర ఉండి కొంచెం లాగిపెట్టి కళ్ళాలన్నీ కూడా. కానీ ఇప్పుడు ఆయన మీద అభిమానంతో మంచి కార్యక్రమాన్ని తీసుకుందామని మీతో ఆలోచన. ఎంపీడీఓ కార్యాలయం ఎదురుగా శ్మశానంలో తెల్లవారుజామున ప్రభుత్వ రికార్డులు సంచిలో తీసుకొచ్చి కాల్చివేసిన వైనం. ఎంపీడీఓ ఆఫీస్ రికార్డులుగా అనుమానిస్తున్న టీడీపీ నేతలు గత ప్రభుత్వంలో 1,36,61,000 ప్రభుత్వ సొమ్ము తన సొంత ఖాతాలో మళ్లించుకున్న కంప్యూటర్ ఆపరేటర్ సునీల్ ఈ విషయంపై ఎంపీడీఓతో సహా 2 అధికారులను నిన్న సస్పెండ్ చేసిన జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్. పిఠాపురం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసేందుకు ఉప ముఖ్యమంత్రి పిఠాపురం ఎమ్మెల్యే కొనిదెల పవన్ కళ్యాణ్ ప్రణాళిక సిద్ధం చేశాడని, దేశంలో ఆదర్శవంతమైన నియోజకవర్గంగా పిఠాపురం నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందని పిఠాపురం నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ మారెడ్డి శ్రీనివాస్ తెలియజేశారు. పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోడు మండలం చేబోలు గ్రామంలో గల కొనిదెల పవన్ కళ్యాణ్ నివాసంలో పిఠాపురం నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ మారెడ్డి శ్రీనివాస్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేయడం కోసం ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. మీరంతా నాకు చక్కగా సహకరించి ఈ 3 రోజుల్లో జరిగిన కార్యక్రమాన్ని బాగా కవర్ చేశారు. మీ అందరూ కూడా మరొకసారి మా ధన్యవాదాలు. అదేవిధంగా సారు మొట్టమొదటి రోజున పెన్షన్ల కార్యక్రమంలో ఈ గొల్లపూల గ్రామంలో సత్యకృష్ణ కళ్యాణపురంలో జరిగింది. ఆ కార్యక్రమం కూడా అత్యంత వైభవంగా జరిగింది. ముందుగా గత ఎలక్షన్ టైంలో కూడా అప్పటి అధికార ప్రభుత్వం ఒకటే చెప్పింది, మీరు చెప్తున్న విధంగా కూడా పెన్షన్లు అయ్యి ఇవ్వలేరు, మాకున్న వాలంటరీ వ్యవస్థ మూలంగానే మీ ఇంటి వరకు మొట్టమొదటి నేను చేరుస్తున్నాం, మీరు హామీ ఇచ్చినట్టుగా కూడా ఈ పెన్షన్లు కానీ హామీలేవి కూడా అమలు చేయవు అని చెప్పిన సందర్భంగా ఆ రోజు మేము ఒకటే చెప్పాం, రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ముఖ్యమైన సంక్షేమ పథకాలు కూడా ఏవి ఆగవు, అవి నిరంతరంగా కొనసాగుతాయని చెప్పాం.
అదేవిధంగా రాష్ట్రంలో ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా 3,000 కాకుండా చెప్పిన విధంగా 4,000, దాంతోపాటు ఈ కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చిన విధంగా ఏప్రిల్ నెల నుంచి ఒక్కొక్క నెలకి 3,000 బకాయిలు చెప్పిన ఈ వృద్ధాప్య వితంతు పింఛన్లన్నీ కూడా 7,000 చొప్పున ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈ డిజేబుల్డ్ పర్సన్స్, డయాబెటిక్ పేషెంట్స్ వారి అనుసరించి పెంచిన విధంగా 6,000 నుంచి 15,000 కూడా పంపిణీ చేయడం జరిగింది. అదే కాకుండా ఆ రోజున మా అధ్యక్షులు ఉప ముఖ్యమంత్రి అయినట్టు పవన్ కళ్యాణ్ చెప్పినట్టు విధంగా వాలంటీర్ వ్యవస్థ లేకపోయినప్పటికీ కూడా ఆల్రెడీ సచివాలయ సిబ్బంది ఆల్రెడీ ప్రభుత్వం ఏర్పరిచింది. ఒక్కొక్క సచివాలయంలో 50 మంది సభ్యులు ఉన్నారు. ఈవేళ అదే కార్యక్రమాన్ని సాయంత్రం 5 గంటలకల్లా 98% చొప్పున పెన్షన్లందరికీ కూడా ఇంటి వరకు చేర్చడంలో రాష్ట్ర యంత్రాంగం అంతా కూడా సక్సెస్ అయింది. మేము ఎందుకు పదే చెప్తున్నామంటే మేము ఎవరికి వ్యతిరేకం కాదు. వాలంటీర్ వ్యవస్థలో పాపం వాళ్ళందరినీ మభ్యపరిచి 5,000 వేతనం ఇచ్చి వీరి మూలంగా జరుగుతుందని మభ్యపరిచి ఎలక్షన్ ముందున బలవంతం చేసి చాలా మందిని రాజీనామా చేసి వారి భవిష్యత్తుని ఇవాళ ప్రశ్నార్థకంగా మార్చేసింది. మేమేం చెప్తున్నామంటే ఒక బాధ్యత రహితమైనటువంటి వ్యవస్థ ఉండాలి. ఒక పంచాయతీరాజ్ వ్యవస్థ ఉంది, దానికి ప్యారల్గా ఈ సచివాలయాన్ని క్రియేట్ చేశారు. ఈ సచివాలయం కూడా 10 మందిని ఎంప్లాయీస్ని వేశారు. దానికి తోడు ఈ వాలంటరీ వ్యవస్థను తెచ్చారు. ఈ వాలంటరీ వ్యవస్థ జవాబుదారీతనం ఎవరు దీనికి సమాధానం అన్న ప్రశ్న చేస్తే మా అధ్యక్షుల మీద ఎన్నో రకాలైన ఆరోపణలు చేశారు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.